మీ ముందుకు వేగంగా నిష్పక్షపాతంగా వార్తలు అందించే బీపీసీ న్యూస్. వెల్కమ్ టు బీపీసీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురుతోంది. చంద్రబాబుపై జగన్ ఘాటు విమర్శలు. అమరావతి శాశ్వత రాజధాని, లోక్సభలో పురంధేశ్వరి స్పష్టీకరణ. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి, కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా నారా చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరిపాలన పేరుతో అవినీతి జరుగుతుందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, నిజాయితీ కూడా లేదని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బాబు దృష్టిలో పరిపాలన అంటే దోపిడీ, అవినీతి చేయడమేనని ఆరోపించారు. విజన్, సంపద సృష్టి అంటూ కొత్త పేర్లు పెట్టి స్కామ్ల ద్వారా ప్రజల డబ్బును దోచుకుంటున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమం కంటే స్వలాభం కోసమే పనిచేస్తున్నారని కూడా విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వాగ్వాదం ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ది సో కాల్డ్ అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న డ్రామాకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున రెండవ సైడ్ మీ ద్వారా ప్రజల ముందు ఈరోజు ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి వంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఎందుకంటే ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, ఈ మనిషికి నిజాయితీ అంతకన్నా లేదు. పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అది కేవలం దోపిడీ చేయడానికి, అవినీతిని చేయడానికి మాత్రమే తన దృష్టిలో పరిపాలన అంటే. రకరకాలుగా ఈ పద్ధతుల్లో దోపిడీ చేసే కార్యక్రమంలో భాగంగా దానికి రకరకాలుగా పేర్లు పెడతాడు, రకరకాలుగా దాని చుట్టూ డ్రామాలు అల్లుతాడు. విజన్ అంటాడు, సంపద సృష్టి అంటాడు, ఇలా రకరకాలుగా కొత్త కొత్త పేర్లు పెడతాడు. పేర్లు పెట్టి టాపిక్లు డైవర్ట్ చేస్తూ, స్కాములు చేస్తూ దోచేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అమరావతిలో గత వారం జరిగిన శాసనసభలో తీర్మానంలో కూడా, ఆ డ్రామాలో కూడా ఇవే మనకు కనిపిస్తాయి. ప్రజలను పక్కదోవ పట్టించడం, ఆ పక్కదోవ పట్టించే కార్యక్రమంలో తన దోపిడీకి స్టాంప్ వేసుకోవడం, తన దోపిడీ నుంచి డ్రామాను డైవర్ట్ చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. లోక్సభలో అమరావతికి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్వహించిన చర్చలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ అరాచకంగా జరిగింది. ఆనాడు చర్చ లేకుండానే రాష్ట్ర విభజన చేశారు. పార్లమెంట్ లో లైట్లు, కెమెరాలు ఆపి బిల్లు పాస్ చేశారు. చట్టాన్ని గౌరవించి విభజనను ప్రజలు అంగీకరించారు. ఆ తర్వాత ఏపీకి రాజధాని అవసరం వచ్చింది. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పాలన ప్రారంభమైంది. విభజన ఆగ్రహం నుంచి రాజధాని అమరావతి పుట్టింది. రాజధానికి 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక అమరావతి భవితవ్యం అంధకారంలో పడింది. త్యాగం చేసిన రైతుల పట్ల గత ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని పురంధేశ్వరి అన్నారు. Responsibility, sir, not merely as a member of this august house, but also as the proud daughter of the state of Andhra Pradesh, echoing the voices of 5 crore people, including the farmers and women of my state. Sir, what I place before this house today is simply not about a city or a town, but it is about sacrifice, about constitutional fairness, and about the moral duty of the Indian state. So when AP was bifurcated, or Andhra Pradesh was bifurcated in 2014, sir, leaving Hyderabad, the joint capital of the newly formed state of Telangana as well as the residual state of Andhra Pradesh needed a new administrative center. Andhra Pradesh today is seeking no privilege, sir. It seeks certainty. It is not asking for politics, sir, but it is asking for justice. It is not asking for sympathy, sir, but it is asking for the faith of the farmers, be it men or women, to be honored in law and policy. Let Amaravati, sir, be remembered today not as a dispute but a lesson that when citizens trust the state will protect that trust. I urge this august house, sir, to stand with the state of Andhra Pradesh so that Amaravati stands forever a stable, lawful
and proud capital and as a testament of how India honors sacrifice. Sir, I was listening to Samajwadi Party, Dharmendra ji, and he stood up and said that we would support Amaravati, sir. Maybe he said that he spoke about the farmers, which is accepted in true spirit. However, sir, it is quite unfortunate to see the YSRCP parliament members walk out, sir, and not wanting to vote for Amaravati. ఆంధ్రుల కళల రాజధాని అమరావతి అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అమరావతికి చట్టబద్ధత బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన అనంతరం స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. पी चंद्रशेखर आपकी लोकसभा भी अमरावती है ना? ये लोकसभा अमरावती है. Sir, today I would like to speak in Telugu, sir, my native language, because this is a historic and an emotional moment for all of Andhra Pradesh, sir. సభాధ్యక్షులకు సహచర సభ్యులకు ఈ ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఉత్కంఠంతో ఉద్విగ్నంతో వీక్షిస్తున్నటువంటి అశేష తెలుగు ప్రజానీకానికి మా అమరావతి ఆత్మ బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అని ప్రస్తావిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధానిని నిర్మించే ఈ చారిత్రక ఘట్టంలో అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించటం నాకు అదృష్టంగాను గౌరవంగాను భావిస్తున్నాను. ముందుగా తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతన్నలకు వందలాది రోజుల దీక్షతో శాంతియుత ఉద్యమం చేసిన మహిళామ తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సార్, కృష్ణానది ఒడ్డున ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3 వేపుదిద్దుకుంటున్నటువంటి రాజధాని మా అమరావతి సార్. ఆత్మగౌరవ పునాదులపై తెలుగు జాతిని మేల్కొల్పిన అన్న నందమూరి తారక రామారావు గారు వంటి చరిత్ర మా తెలుగు చరిత్ర సార్. ఆంధ్రులు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ అభివృద్ధి వికసిస్తుంది. తమిళనాడు నుంచి విడిపోయి కర్నూలు వెళ్ళినప్పుడు ఆ రోజున హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా అందరం డెవలప్ చేసుకుంటామంటే అక్కడికి వెళ్ళి ఆ నగరాన్ని ప్రపంచ పటంలో నిలపడంలో తెలుగువారు ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు సార్. చెన్నైలో పరిశ్రమలకు బలం తెలుగువారు ఇచ్చారు. బెంగళూరు, పూణేల్లో సాంకేతిక విప్లవానికి తెలుగువారు ముద్ర వేశారు. ఆఖరికి అమెరికాలో కూడా అభివృద్ధికి తెలుగువారు తోడ్పడుతూ ఉన్నారు సార్. చరిత్రలో ఇదే సంకల్పం, ఇదే ఐక్యత, ఇదే ప్రగతి పదం కూడా అమరావతి నిర్మాణానికి ఒక పునాది కాబోతా ఉంది సార్. ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు 58 రోజులతో దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచిన, అదేవిధంగా 1631 రోజులు ఈరోజు రైతులు రోడ్డెక్కి నిరాహార దీక్ష చేసిన తిరిగి లేచి నిర్మించగలిగే జాతి తెలుగు జాతి సార్. కాబట్టి ఇలాంటి చారిత్రక ఘట్టానికి చట్టానికి మద్దతు తెలుపుతూ అమరావతి నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ I earnestly request that this bill be passed unanimously and with one voice. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. గుడివాడ పట్టణం 36వ వార్డులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనుగంట్ల రాము పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేస్తూ వారిని ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు గొప్ప ఆలోచనలతో అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. పెన్షన్ మంజూరు ప్రక్రియను నిరంతరంగా కొనసాగించడంతో పాటు వితంతు పెన్షన్లు సులభతరం చేశారని తెలిపారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు తాను నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని చెప్పారు. ఇక పింఛన్ నగదు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాము మరియు కుటుంబ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వెరీ గుడ్ అమ్మా, అవునారా? టైంకి వస్తున్నాయా? ప్రతి నెల. ఓకే. ఎప్పుడన్నా మిస్ అయ్యారు మధ్యలో ఒక నెల ఉన్నా? ప్రతి నెల మీరు ఇక్కడే ఉన్నారు అయితే? ఓకే ఓకే. లేకపోయినా కానీ మర్నాడైనా వచ్చేస్తారు, మీకు తెలుసు కాదు. ఎట్టున్నారు? బాగున్నారా? ఒకటో తారీఖు వచ్చేస్తున్నాయా? లేట్ ఏమన్నా అవుతున్నాయా? మధ్యలో ఎప్పుడైనా మిస్ అయ్యావా?
ప్రతి సంవత్సరం 10 నెలల 1వ తారీఖు ముందుగానే బియ్యం కాలం పందరకాయ ఇస్తున్నారు ముసలాళ్ళకని. అవును, మీకు అందరు ముందే ఇచ్చేస్తున్నారండి. బాగానే జరుగుతున్నాయి, బాగానే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. బాగుంది కదా చంద్రబాబు నాయుడు గారు చేస్తే పని చేస్తే అలా ఉంటది. ఆగండి, చేద్దామండి కొంచెం. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో వైద్య సేవలపై ఎమ్మెల్యే ఫోకస్ పెరిగింది. చిక్కులూరు ప్రభుత్వ ఆసుపత్రిని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. చిక్కులూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆసుపత్రి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు, మందుల లభ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం మా బాధ్యత. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదు. రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవికంట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆచంట ఎమ్మెల్యే పీతాన్ సత్యనారాయణ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధులు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి లబ్ధిదారునికి 4000 పెన్షన్ అందజేస్తూ వారి అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో సుమారు 2 లక్షలకు పైగా పెన్షన్లకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రతి నెల సుమారు 96 కోట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, గృహ నిర్మాణ పథకాలు, విద్యార్థులకు ఆర్థిక సహాయం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఒక మానసికమైన ధైర్యాన్ని 3000 రూపాయలు ఉండే 4000 చేశా, వికలాంగులు 3000 చెప్పే 6000 చేశా. ఆఖరికి మంత్రం గతం లేని వారికి కూడా 15000 చేసిన హృదయాన్ని చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలని మాట్లాడుతా. ఇది ఈ ప్రభుత్వ విధానంలో ఒక భాగం. ఇంకా కొత్తవారు పెన్షన్ రావాలని అడుగుతా ఉన్నారు. డెఫినెట్ గా మేము ఇచ్చిన మాట అన్ని నెరవేర్చాం, అవి కూడా నెరవేర్స్తామని. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక పెడితే నెలకి సంవత్సరానికి 6000 కోట్లు ఎక్స్ట్రా అవుతా ఉంది. అన్ని వెయిటింగ్ పెట్టి అడుగులు చేసాం. వారందరూ కూడా అడుగులందరూ కూడా వృద్ధులు కానీ, విద్యార్థులు కానీ, వికలాంగులకు సంబంధించిన అన్ని పెన్షన్లు కూడా ఇస్తామని మాట ఈ ప్రభుత్వ పక్షాన ఆదేశిస్తున్నామని మాట చెప్తూ ఈ కార్యక్రమం. విశాఖపట్నం జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులైన ఎం అభిషేక్ కిషోర్ బుధవారం ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
విశాఖలో వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మజ్జిగ పండ్లు పంపిణీ చేశారు. శ్రీ సాయి సంస్థాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మద్దలపాలెం కూడలిలో ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేసవి కాలం మొత్తం ట్రాఫిక్ సిబ్బందికి మజ్జిగ పండ్లు అందించనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. వేసవిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఇది ఉపశమనం కలిగిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ట్రస్ట్ సేవలను ట్రాఫిక్ సిబ్బంది అభినందించారు. అలాగే తర్వాతను కర్డ్ రైస్ బనానాసు ఈ మన ఏదైతే మన ఈ బోత్రా గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ ఉందో వాళ్ళ సౌజన్యంతో, అలాగే తర్వాతను మనకి ఇక్కడ శ్రీ సాయి సంస్థాన్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ ట్రాఫిక్ స్టాఫ్ సిబ్బందికి 150 to 200 వరకును ఎవరైతే మన ట్రాఫిక్ డ్యూటీస్ నిర్వహిస్తున్నారో, ఎండల్లో నిర్వహిస్తున్నారో ఈ స్టాఫ్కి ఇది ఎవ్రీ ఇయర్ కూడాను మన ఏప్రిల్ అండ్ మే, జూన్ వరకును ఈ కంప్లీట్గా ఎండలో డ్యూటీ చేస్తున్నారని చెప్పేసి గుర్తించి ఈ మజ్జిగ పంపిణీ, అలాగే తర్వాతను ఏదో కర్డ్ రైసు, 2 బనానాసు తర్వాతను రెగ్యులర్గా ఇస్తున్నారు. ఈ ప్రోగ్రాంకి యాక్చువల్గా ఏంటంటే మన గౌరవ సిపి సారు రావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా గౌరవ సిపి సారు ఇన్స్ట్రక్షన్ మేరకు నన్ను మరి డైరెక్ట్ చేశారు. తర్వాతను నిజంగా ఇది సార్ మరి ఇంకా కొన్ని వేరే కార్యక్రమాలు ఉన్నందువల్ల హాజరు కాలేకపోయినారు. మరి సిపి గారు తరఫున మరి నేను తర్వాత మన 3 టౌన్ సిఐ గారు అమ్మినాయుడు, తర్వాతను అలాగే ద్వారకా సిఐ గారు ప్రభాకరు, అలాగే మిగతా ఎస్ఐస్ అంతా సిబ్బంది ప్లస్ అలాగే తర్వాతను మన ఏదైతే శ్రీ సాయి సంస్థాన్ చారిటబుల్ ట్రస్ట్ వారు కూడాను ఇక్కడికి రావడం జరిగింది. సో నిజంగా ఇది చాలా చాలా మంచి కార్యక్రమం, చాలా బృహత్తరమైన కార్యక్రమం. నిజంగా ఒకటి మరి ఎండలో డ్యూటీ చేస్తున్నారని చెప్పేసి బాగా గుర్తించి దాని మీద డ్రగ్స్ అనే మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ట్రస్ట్ ముందడుగు వేసింది. దండి మార్చ్ 2.0 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ చైతన్య యాత్రను చేపట్టింది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు విజయ్ కలాం ఈ వివరాలు వెల్లడించారు. దేశ యువతలో డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించడం అత్యవసరమని ఆయన తెలిపారు. డ్రగ్స్ వల్ల దేశ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో చేపడుతున్న ఈ దండి మార్చ్ 2.0 యాత్ర ఏప్రిల్ 6న ప్రారంభమై 14 రోజుల పాటు కొనసాగుతుంది. సుమారు 1000 కిలోమీటర్ల మేర 13 జిల్లాల మీదుగా ఈ సైకిల్ యాత్ర కొనసాగనుంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ప్రారంభమై ఈ యాత్ర విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ముగుస్తుంది. యాత్రలో యువతతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించనున్నారు. విజయ్ కలాం వారి మాటలో దేశ భవిష్యత్తు ఆయన యువతను డ్రగ్స్ నుంచి కాపాడడం మనందరి బాధ్యత. ఈ యాత్ర ద్వారా ప్రతి యువకుడిలో చైతన్యం తీసుకురావడం మా లక్ష్యమని తెలిపారు. ముందుగా ఉదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు విజయ్ కలాం, వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ట్రస్ట్ ఫౌండర్ని. అబ్దుల్ కలాం గారి ఆశయాల సాధన కోసం దేశవ్యాప్తంగా వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల పట్ల ప్రజా చైతన్యం కలిగించాలనే సదుద్దేశంతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంగా దండి మార్చ్ 2.0 అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో
గాంధీ మహాత్ములు దేశ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించాలనే సదుద్దేశంతో సబర్మతి ఆశ్రమం నుంచి దండి గ్రామం వరకు 240 మైళ్ళు 78 మంది తమ అనుచరులతో ఆనాడు శాసనోల్లంఘన ఉద్యమంగా ఉప్పు సత్యాగ్రహంగా దండి మార్చిని నిర్వహించారు. ఆ మహానుభావుడి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈనాడు ఈ దేశానికి అభివృద్ధి నిరోధకంగా మారినటువంటి మాదక ద్రవ్యాల పట్ల ప్రజా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ దండి మార్చ్ 2.0 కార్యక్రమాన్ని మా వైబ్రెంట్స్ ఆఫ్ కళా ఆర్గనైజేషన్ శ్రీకారం చుట్టడం జరిగింది. దీని యొక్క ప్రచార కార్యక్రమంగా ఆనాడు గాంధీ గారు మార్చి 12వ తారీఖున దండి మార్చిని ప్రారంభించి ఏప్రిల్ 6వ తారీఖున దాన్ని ముగించడం జరిగింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.